ఇవంతా వేస్ట్ అయిపోయింది. ఫోన్ చూస్తూ సమయమంతా వృధా చేసేసాను. ఈరోజు ఆఫీస్‌కి సెలవొచ్చింది కదా అని రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. ఈలోగా ఫాస్ట్‌గా చర్చి దగ్గర ఏదో పనంటే వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చి అలసిపోయాను కదా అని భోంచేసి నడుమాల్చుకున్నాను. ఫోన్ చూస్తూ చూస్తూ సమయమంతా వృధా అయిపోయింది. అవును రాజేష్, నీకు టైం తెలియనంతగా నీ సమయాన్ని వృధా చేసే ఆ సెల్ ఫోన్ ఆయుధంగా వాడి అపవాది నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నాడు. అయినా ప్రతిరోజు ఉదయాన్నే నీ దినచర్యలో దేవుడు ఉండాలని నీవు ఆయన సమర్పించుకుని బైబిల్ ధ్యానించి ఆయన మాటలతో నీ హృదయాన్ని నింపుకొనక ఆఫీస్కి వెళ్లకుండా ఏదో ఒక రోజు సెలవు దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఆ రోజున ప్రార్థన గడపాలనుకుని ఇలా ఎన్ని రోజులు వృధా చేస్తావు? నీకు ఆయన ఇచ్చిన ఈవులన్నిటి